మీకు ఫస్ట్ బ్లాగ్లో చెప్పినట్టుగా బీచ్ పని స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఫస్ట్ బీచ్కి స్క్వేర్గా కట్టడం జరిగింది. స్క్వేర్గా ఎందుకు కట్టడం అంటే దీనిలో వేసిన మట్టి జరగకుండా అటు ఇటు కదలకుండా స్క్వేర్గా కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఒక లేయర్ ఇటుకలు పేర్చడం జరిగింది. ఆ ఇటుకలు పేర్చిన తర్వాత దీని మీదకి వెళ్ళి బంకమట్టి వేయడం జరుగుతుంది. దాని తర్వాత దీనిలో మొత్తం ఈ పీచ్ కన్నా 1 ఇంచ్ పెద్దగా చేసి రోలింగ్ చేయడం జరుగుతుంది. ఈ స్క్వేర్గా కట్టడంలో మాకు చాలా హెల్ప్ చేసిన శేఖర్ అన్న మాకు చాలా హెల్ప్ చేశాడు. అదేవిధంగా మా శేఖర్ అన్నతో పాటు మా క్రీడాకారులు ఒక 10-12 మంది కూడా ఆయనకు హెల్ప్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నేటి నుంచి పని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి రవీందర్ ఏం చేస్తాడో, ఫస్ట్ లేయర్ ఏమిస్తాడో, సెకండ్ లేయర్ ఏమిస్తాడో మీకు నెక్స్ట్ వీడియోలో తెలపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇటుకలు బంకమట్టి మన జగ్గసాగర్లో అనిల్ మాకు ఇచ్చి హెల్ప్ చేయడం జరిగింది. దీని పీచ్ తయారైన తర్వాత ఫస్ట్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పీచ్ తయారవడంలో మాకు మున్సిపల్ డిపార్ట్మెంటు మరియు మా మున్సిపల్ కమిషనర్ ఏఈ సార్ కూడా మాకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూవీ కమ్యూనిటీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ని నొక్కండి.